కథలు తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేం కాదు. అపోహలు, అపార్థాలు, ప్రేమలో వచ్చే సంఘర్షణలు కూడా ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ అదే పాయింట్ ను కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా గ్రామీణ నేపథ్యంలోని అందాలతో చెప్పాలనే ప్రయత్నం చేసింది కొత్త మలుపు చిత్రం. కథలోకి వెళ్తే హైదరాబాద్ లో ఫ్రెండ్స్ తో సరదాగా జీవితం గడిపే యువకుడు కమల్. ఈ పాత్రలో ఆకాష్ గోపరాజు నటించాడు. ఒక పెళ్లి కార్యక్రమం కోసం గోదావరి జిల్లాలోని ఒక అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ హుషారుగా తిరిగే వరలక్ష్మి అనే అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. వరలక్ష్మి పాత్రలో భైరవి ఆద్య నటించారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోదు. పెళ్లి వేడుకల్లో కమల్ కు ఎదురయ్యే ఒక అవమానకరమైన సంఘటన అతని జీవితాన్ని మరో దిశలోకి తీసుకువెళ్తుంది. ఆ సమయంలో ఒక అపరిచిత యువతి అతడికి అండగా నిలుస్తుంది. కానీ ఆ యువతి ఎవరో కమల్ కు తెలియదు. ఆమెను వెతికే ప్రయత్నంలో వరలక్ష్మి కూడా అతడికి తోడవుతుంది. ఈ వెతుకులాటలో ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ కథలో అసలు మలుపు అప్పుడే మొదలవుతుంది. తనకు సహాయం చేసిన యువతి వరలక్ష్మియేనని కమల్ కు తెలిసే సమయానికి మరో యువకుడితో ఆమె ఉన్న ఫోటో అతడి చేతికి వస్తుంది. అక్కడి నుంచి అనుమానాలు, అపోహలు, భావోద్వేగ సంఘర్షణలు మొదలవుతాయి. దర్శకుడు శివ కేశనకుర్తి ప్రేమ కథల్లో కొత్తదనం చూపించడం అంత సులభం కాకపోయినా కానీ తన వంతు ప్రయత్నం మాత్రం చేశారు. కథ ప్రారంభం కొంత రొటీన్ గా ఉన్న గోదావరి అందాల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి కథలోకి తీసుకువెళ్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, కథకు అవసరమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అయితే ఇంటర్వెల్ సమయానికి కథపై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు తన అసలు బలం చూపించాడు. ముఖ్యంగా కమల్, వరలక్ష్మి మధ్య వచ్చే భావోద్వేగ సంఘర్షణలను చాలా సహజంగా తెరకెక్కించారు. గతం, వర్తమానం, నమ్మకం, అనుమానం వంటి అంశాలను చక్కగా మిళితం చేశారు. ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. ఆ గతాన్ని పదే పదే తవ్వుకుంటే వర్తమానం దెబ్బతింటుంది అనే పాయింట్. ఈ భావనను దర్శకుడు చాలా సున్నితంగా ఎక్కడా బోధనలా అనిపించకుండా చూపించే ప్రయత్నం చేశారు. ఇదే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ప్రముఖ గాయని సునీత కుమారుడిగా పరిచయమైన ఆకాష్ గోపరాజు కమల్ పాత్రలో పరిపక్వత చూపించారు. తొలి సినిమాతో పోలిస్తే నటనలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమలో పడే యువకుడిగా, అనుమానాలతో బాధపడే ప్రేమికుడిగా, భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆకాష్ మంచి ప్రదర్శన ఇచ్చారు. ఆద్య కొత్త హీరోయిన్ అయినప్పటికీ ఎక్కడా కొత్తగా అనిపించలేదు. గ్రామీణ యువతి పాత్రకు తగ్గట్లుగా చాలా సహజంగా సెట్ అయ్యారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా కథకు ప్రధాన బలంగా నిలిచింది. మిగతా పాత్రల్లో కనిపించిన నటీనటులు తమ తమ పరిధిలో బాగా నటించారు. కథను ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్రలు సహాయపడ్డాయి. సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గోదావరి ప్రాంతంలోని పచ్చని ప్రకృతి, గ్రామీణ వాతావరణం, కాలువలు, కొబ్బరి తోటలు అన్ని తెరపై చాలా అందంగా కనిపిస్తాయి. సుమంత్ కంచర్ల, జవహర్ రెడ్డి కెమెరా పనితనం సినిమాకు ఫీల్ గుడ్ టచ్ ఇచ్చింది. సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని ముఖ్యమైన భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. పాటలు కథకు అనుగుణంగా సాగాయి. ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఎక్కువసేపు సాగదీసినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైన స్థాయిలో నిర్మాతలు రాజీ పడకుండా సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఆకాష్ నటన, భైరవి సహజమైన ప్రదర్శన, గోదావరి అందాల చిత్రీకరణ, భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథ నేపథ్య సంగీతం ప్రధాన బలంగా తీశారు. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, రొటీన్ గా అనిపించే కథ ప్రారంభం, కొన్ని చోట్ల ఊహించగలిగే సన్నివేశాలు, కొంచెం లాగ్ అనిపించే ఎడిటింగ్ లేకుండా ఉంటే బాగుండేది. కొత్త మలుపు సినిమా కొత్త ప్రయోగం కాకపోయినా ప్రేమ, నమ్మకం, అనుమానం, భావోద్వేగాల చుట్టూ తిరిగే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. గ్రామీణ నేపథ్యంలోని అందాలు, కొత్త జంట నటన, ఎమోషనల్ కంటెంట్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక మంచి సినిమాగా నిలుస్తుంది. మాస్ ఎలిమెంట్స్ లేదా భారీ ట్విస్టులు ఆశించే వారికి ఇది సాధారణ ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ప్రశాంతంగా కూర్చుని ఒక అందమైన ప్రేమ కథను ఆస్వాదించాలనుకునే వారికి మాత్రం ఈ సినిమా నిరాశపరచదు.